హాయ్ అన్న, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ యూట్యూబ్ ఛానల్. అన్న అందరికీ నమస్కారం. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరికీ నమస్కారం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కాన్ఫిడెన్స్ అని వస్తుంది. బట్ ఇందులో మొత్తం మీరు చెప్పిన ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అందరూ మెసేజ్ చేసి ఉంటారు, బట్ మీకు రిప్లై ఇవ్వలేకుంటాను. ఎందుకంటే డైలీ ఒక 1000+ మెసేజెస్ వస్తాయి. అందులో మీరు ఒకరు ఉంటారు. అందుకే కొంచెం అందరికైతే ఇవ్వలేను కదా. మీరు అందరూ రిప్లై ఇస్తలేరు కానీ ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్. అంటే ఏదైనా మన ఛానల్లో కొందరు నెగిటివ్ కామెంట్స్ అనేది పెడుతున్నారు. బట్ ఇది వాళ్ళ కోసం ఈ టాపిక్ అనేది. అంటే నేనైతే అర్థం చేసుకోగలుగుతాను. మీరు ఎన్నో మెసేజ్ చేసింటారు, నేను రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ అది ఎందుకో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంతోమంది మెసేజ్ చేసుకుంటారు డైలీ. అంటే దాన్ని ఒక మెసేజెస్ 1000+ ఉంటాయి. 1000 మందికి రిప్లై ఇస్తే ఒక టైం ఏంటో చెప్పాను. అంటే కొందరికి రిప్లై ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నా, బట్ అందరికైతే ఇవ్వట్లేదు. నేనైతే వాస్తవం చెప్తున్నా. మీకు కూడా కోపం వచ్చింటుంది, బట్ కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎంతమందికి అయితే రిప్లై ఇవ్వలేను కదా. ఎందుకు మీరు కూడా మళ్ళీ అర్థం చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నా. మళ్ళీ ఎందుకు అంటే మళ్ళీ నిన్న మొన్న 2 days నుంచి ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది మా ఫోన్లో క్రాష్ అవుతుంది అనమాట. అంటే ఓపెన్ అవ్వట్లేదు. దానివల్లనే కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఈరోజు మళ్ళీ దాన్ని సాల్వ్ చేసేసినాం. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ కానీ వీటి నెగిటివ్ కామెంట్స్ కొంచెం ఓపిక పట్టను. ఎందుకంటే నేనైతే అందరికైతే రిప్లై ఇవ్వలేను చెప్తున్నా అందరికైతే రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే మెసేజెస్ కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్కి 100కి 1000% ఇస్తున్నా బట్ వీడియో నుంచి. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం బిజీలో ఉన్నా. అప్పుడు మన ఛానల్ కొందరు అంటే ఫాలోవర్స్ కోసం ఇలా చేస్తున్నాం. వాళ్ళ కోసం కూడా ఇది ఒక టాపిక్ అనమాట. ఏంటంటే ఫాలోవర్స్ కోసం మేము ఎందుకు చేయాలన్నా, ఫాలోవర్స్ కోసం ఇప్పుడు మాది ఫాలోవర్స్ 23.9K ఉంది. మీకు కూడా చెప్పాలనుకున్నా. ఆ 23.9K 10 days నుంచి అది అట్లే ఉంది. డైలీ మాకు 500+ ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఛానల్. బట్ అది ఫాలోవర్స్ గిట్ట స్టక్ అయిపోయారు అన్నమాట. అది గిట్ట ఒక ప్రాబ్లం వచ్చింది మాకు. దాన్ని గిట్ట చూస్తున్నాం, బట్ అది సాల్వ్ అవ్వట్లేదు. నెక్స్ట్ మెసేజ్ ఫస్ట్ టాపిక్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కొందరు బెట్టింగ్ యాప్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ అనమాట. ఏమిటంటే అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది పెద్ద యూట్యూబర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్ల ఒకటి చెప్పింది, బెట్టింగ్ యాప్స్ మీరు దూరం చేయనట్టు. బెట్టింగ్ యాప్స్ ఎందుకంటే చెప్పాలా, మీరు బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పాలా. నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఒక 10 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 50, 100. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయకుండా ఇచ్చారు, కొంచెం బోనస్ ఇచ్చారు. దాని ద్వారా మీరు ప్లే చేస్తారు. ప్లే చేసినాక వాళ్ళు దాని నుంచి మనీ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇమీడియట్లీ. సో ట్రాన్స్ఫర్ చేసిన వెంబడే మీరేమనుకుంటారు, అరే ఇది జెన్యున్ ప్లాట్ఫామ్ ఉందిరా, పైసలు ఇస్తుందిరా, ఇక దీంట్లోనే ఆడాలిరా అని ఆయన చెప్పిండు కాబట్టి, ఓకే యూట్యూబర్ చెప్పిండు కాబట్టి నేను నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తాను అని మీరు ఏమనుకుంటారు, అరే వస్తున్నాయి కదా పైసలు. ఒక 50 పెట్టిన తర్వాత ఆశ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. 50 పెట్టిన తర్వాత ఏం పెడతారు, 100 పెడతారు. 100 పెట్టిన తర్వాత 200 ఇస్తారు అనమాట. ఆడిన తర్వాత అన్ని విన్ అవుతుంటాయి. ఇస్తారు 200 మళ్ళీ అకౌంట్లో ఇస్తారు. అరే ఇదేదో బాగుంది అప్లికేషన్ అని వచ్చిన మనీ మొత్తం మళ్ళీ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మెల్లమెల్లగా దానికి అడిక్ట్ చేసుకుంటారు అన్నమాట. అడిక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కంప్యూటర్లో ఇక వాళ్ళ దగ్గరనే కాబట్టి యాప్, వాళ్ళు మెల్లగా మీ దగ్గర నుంచి లాగుతారు అనమాట. మీరేమంటారు, అరే 100 కదా, ఇంకా 100 కదా, 200 కదా, అరే ఎట్లా వాళ్ళకి పైసలు లేదా అని పెడతారు. పెట్టిన తర్వాత ఏమంటారు, అరే ఇన్ని గానం బాగా ఒక వేస్ట్ కడితే 1000 రూపీస్ పోయారా అని మళ్ళీ ఒక 1000 పెడతారు. నా 1000 నాకు రావాలని అక్కడ మళ్ళీ అయిపోతాయి. 2000 అవుతాయి, మళ్ళీ పెడతారు. 4000, 10,000, 1 lakh, 2 lakh అలా వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చి సూసైడ్ చేసుకుంటారు.
ఇది బెట్టింగ్ యాప్స్ ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎవరు చేసినట్టే ఎవరు నమ్మకండి. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే, అది ఎవరైనా సరే అది ఫేక్, అంతే. ఫేక్ బెట్టింగ్ యాప్స్, అన్ని బెట్టింగ్ యాప్స్ అనేవి ఫేక్ అన్న. ఇందులో కొందరు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. అదే మీరు కొందరు బెట్టింగ్ యాప్స్లో మొత్తం లాస్ అయ్యారు కదా, వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ నుంచి లాస్ అయ్యారో, మీ ఎవరి ద్వారా మీరు రిఫరింగ్ల నుంచి బెట్టింగ్ యాప్కి వెళ్ళారు, ఏ యూట్యూబరో ఎవరో ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ నాకు కామెంట్ చేయను. ఇప్పుడు నేను వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 100% ఈ వీడియో కింద ప్రతి ఒక్కరికి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్, ఇదన్నా బెట్టింగ్ యాప్స్ పరిస్థితి. మీరు ఎవ్వరు మాత్రం బెట్టింగ్ యాప్స్ అనే దానికి మీరు వెళ్ళకండి. ఓకేనా. ఇప్పటి నుంచి ఇప్పటి దగ్గర వెళ్ళింటారు. ఏ బెట్టింగ్ యాప్ అయినా సరే ఒక్క మనీ కూడా ఫస్ట్ ఇస్తుంది, అడిక్ట్ చేసుకుంటుంది, తర్వాత తీసేసుకుంటుంది పైసలు. ఓకేనా. ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న బెట్టింగ్ యాప్స్ అన్నీ ఫేకే. ఇది నా 100కి 1000% గ్యారెంటీ. ఓకేనా. మీరు ఎవరు బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకండి. వెళ్ళి ఉంటే ఒకవేళ లాస్ అయ్యి ఉంటే నేను ముందుకు వస్తున్నా. ఓకేనా. ఇప్పటి నుంచి వెళ్ళకండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లోన్. అందరూ ఇంపాకెట్ ఇంకా ఇదే లోన్ యాప్స్ తీసుకుంటారు అనమాట. అది వాళ్ళ స్కామ్ గురించి గిట్ట చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోన్ ఆఫర్, అదే లోన్ వస్తుంది కదా ఫ్రీగా తీసుకుందాం, కట్టకుండా వస్తుంది, ఏదో తెలియక తీసుకుంటారు అనమాట. ఒక 2000 చిన్న అమౌంట్ తీసుకుంటారు. 2000 కదా, మామూలే కదా, వాళ్ళు ఏం అడుగుతారులే అని మీరు 2000 తీసుకుంటారు లోన్. వాళ్ళు ఇంట్రెస్ట్ వేసుకుంటూ 2000, 10,000, 20,000 చేస్తారు అనమాట. ఇంకా వాళ్ళు 20,000 చేసిన వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. వాళ్ళ టార్చర్కి ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు నీ కాంటాక్ట్స్ అన్నీ మనం ఆలోచించటము పర్మిషన్, వాళ్ళకి అన్ని కాంటాక్ట్స్ వెళ్ళిపోతాయి అనమాట. మీ పిక్చర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మీడియా గ్యాలరీ గిట్ట ఆలోచిస్తారు అనమాట. సో వాళ్ళు మీ బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఆ టార్చర్ మాత్రం భరించలేరు. చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే లోన్ ఆన్లైన్లో మాత్రం తీసుకోరాదు. ఇది నా మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోన్ మాత్రం ఆన్లైన్లో మాత్రం తీసుకోకండి, దయచేసి చెప్తున్నా. వినండి, లోన్ మాత్రం ఆన్లైన్లో తీసుకోకండి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ మనకు 2000 ఇస్తారు, దానికి ఒక 1 వీక్ టైం ఇస్తారు. 2000కి ఇంత 2500, 100, 200, 200 1 వీక్లో కట్టాలి. మనం అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నెగిటివ్ చేస్తారు. 1 వీక్ తర్వాత ఒక 1 డేకి స్టార్ట్ చేస్తారు మెసేజ్. అప్పుడు వాళ్ళు కొంచెం మెసేజ్ చేస్తారు, మనం కట్టారు. వాళ్ళు మెసేజ్ చేశారు, రిసీవ్ పెట్టారు అని మనం చేస్తారు. నెక్స్ట్ డే వాడు 200 ఇస్తారు అనమాట. 100 200 ఇస్తాడు. 200 తర్వాత 300, అట్లా వేసుకుంటూ పోతాడు అనమాట వాడు. దాని నుంచి మీరు కట్టలేరు. ఇప్పుడు మీరు బ్లాక్లు వేస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తే బ్లాక్లు వేస్తారు, మెసేజెస్ బ్లాక్లు వేస్తారు, అన్ని బ్లాక్ వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారు. కానీ మీకు తెలియదు ఏంటంటే, వాళ్ళు మీ కాంటాక్ట్స్కి ఆలోచించేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళకి వాట్సాప్లో మీ ఫొటోస్ షేర్ చేస్తారు, మీ ఫొటోస్ న్యూడ్గా చేసి మరి సెండ్ చేశారు. అలా టార్చర్కి భరించలేక ఇప్పటికీ ఇండియాలో కొన్ని లక్షల మంది చనిపోయారన్న, ఇది మాత్రం నిజం. సో మీరు లోన్ మాత్రం ఎప్పుడు తీసుకోకండి. ఒకవేళ మీకు మనీ అవసరం ఉంటే, అదే మనీ మీకు కావాలనుకుంటే మీరు పని చేసి మాత్రమే తీసుకోండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇంటి పక్కల అక్కడిక్కడ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఏదో పెట్టి కానీ వాళ్ళంతా టార్చర్ చేయరు. కానీ ఈ లోన్ యాప్స్ ఆన్లైన్లో మాత్రం అస్సలు తీసుకోకండి. తీసుకోకండి, తెలియక తీసుకుని ఉంటారు. ఓకేనా. తీసుకుంటే వాళ్ళు ఏదేదో కోర్టుకు వెళ్తాం ఏదైనా చేస్తారు, కానీ లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. నేను లాయర్తో కూడా మాట్లాడాను దాని గురించి. వాళ్ళు ఏమన్నారంటే, అదే లీగల్గా మాత్రం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. మనం హెల్ప్ చేయడానికి మన లాయర్ ఏంటంటే, ఎవరైనా టార్చర్ ఉంటే మనకు మెసేజ్ కింద కామెంట్ చేయకుండా, ఏ లోన్ యాప్స్ గురించి ఎవరైనా తీసుకొని ఇబ్బంది పడుతుంటే, చిన్న అమౌంట్ తీసుకొని ఇబ్బంది పడుతుంటే, టార్చర్ చేసేటికి మీరు కామెంట్ చేయండి, మీకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇందులో కింద అయితే కామెంట్ చేయండి. మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే కట్టకండి, లీగల్గా ప్రొసీడ్ అవుతాం.
ఒకవేళ ఇంకా ట్రాన్సాక్షన్ చేయాలంటే కట్టేద్దాం. మనం ఉన్నాగా. ఇది హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ అంటే నాది కాదు, మనది ఈ ఛానల్. ఓకేనా, మీరందరూ గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పటి నుంచి మాత్రం ఎవ్వరు లోన్ తీసుకోకున్నాను. ఇప్పుడు తీసుకుంటారు తెలియక, అంతా తెలియక తీసుకుంటారు పైసల కోసం ఆశపడి, కానీ వాళ్ళ కోసం హెల్ప్ చేస్తాం. ఓకేనా, ఇప్పటి నుంచి అది తీసుకోకండి, అది చేయకండి. మీకు ఎన్నో రోజుల నుంచి చెప్తాం అనుకుంటున్నా, బట్ టైం లేదు. అందుకోసమే ఈరోజు అది వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా, అందుకోసమే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ఐడీస్. అంటే ఇన్స్టాగ్రామ్లో మన హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ అనే ఛానల్ పైన ఒక 5-6 ఛానల్స్ ఉంటాయన్నమాట. మన ఛానల్ ఉన్నది ఇది ఒకటి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ 2 అని. అది నేను ఫాలో అయ్యింటా. 2 అకౌంట్స్ ఉన్నాయి మాత్రం ప్రస్తుతానికి. వేరే అకౌంట్స్లోకి మాత్రం అస్సలు వాళ్ళు నమ్మకండి. ఓకేనా, చెప్పింది హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ సేమ్ ప్రొఫైల్, సేమ్ బయో తీసుకొని వచ్చి ఏమంటారు, ఇది మాది మెసేజ్ చేశారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్కి. వాళ్ళు ఏం స్కామ్ చేశారో చెప్తా, వాళ్ళ స్కామ్ అయితే చెప్తున్నా. ఈ ఫేక్ ఐడీస్ సేమ్ మన ప్రొఫైల్ తోటి క్రియేట్ చేసుకొని మన ఫాలోవర్స్కి ఫాలో అవుతారు అనమాట. వాళ్ళు ఫాలో అవుతూ మెసేజ్ చేసి ఇట్లా 500 స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఓకేనా, 500 పంపిస్తే మీకు 5000 పంపిస్తాం అంటే వాళ్ళు 500 లేక 5000 పంపించండి. 500 లేకపోతే మీరు కొంచెం ఆలోచించాలండి. కొంచెం ఇప్పటికీ ఎంతోమంది ఇలా మోసపోయారనమాట. మన ఐడితో కింద కామెంట్స్ వచ్చాయి చూసి నేను అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. అసలు మీరు ఎలా పే చేస్తారండి? వాళ్ళు ఒక 500 పంపిస్తే 5000 పంపిస్తామంటారు. ఒక వితిన్ 3 minutes 5000. అదే 5500 కట్ చేసుకొని 4500 పంపించేసి నన్ను చూడండి ఎందుకు పే చేశారు. ఇప్పటికీ ఒక 30-40 మెంబర్స్ దగ్గర మన అట్లా లాస్ అయ్యారనమాట. హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ అదే ఫేక్ ఐడీస్తోని. వాళ్ళ పైన గిట్ట ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు బ్లాక్ చేస్తారు. కానీ ఇన్స్టాగ్రామ్ గిట్ట మెసేజ్ చేసినాం, మెయిల్ చేసినాం, బట్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మీకోసం గిట్ట ఎన్నో స్టోరీస్ పెట్టాం, రీల్స్ పెట్టినాం, హైలైట్స్ గిట్ట పెట్టినాం, బట్ అయినా గిట్ట ఇంకా ఎంతోమంది అలా మోసపోతున్నారు. ఎవరి నమ్మకం సేమ్ ఇది మనకు ఉన్నది రియల్ ఒరిజినల్ అకౌంట్కి 30K ఫాలోవర్స్ ఉంటారు. ఇంకో అకౌంట్కి మనం ఫాలో అయ్యాం. ఈ 2 అకౌంట్స్ నుంచి మెసేజ్ వస్తే మాత్రమే రెస్పాండ్ అవ్వండి. ఇది సేమ్ ఐడి తోటి మీరు వాళ్ళు పే చేయండి, మీకు స్లాట్ బుకింగ్స్ చేస్తాం హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పీపుల్ నుంచి అని అంటే మీరు ఎవరు పే చేయకూడదు. ఓకేనా, ఇది నా విన్నపం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పినా కూడా జరుగుతున్నాయి. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, మనీ ఈ ఒరిజినల్ అకౌంట్ వాళ్ళే ఇలా చేస్తారు అనుకుంటారు. బట్ అలా మేము ఇప్పుడు మాత్రం తీసుకోము. ఓకేనా, పైసలు కావాల్సి వస్తే డొనేషన్ అని మేమే రీల్స్ పెడుతున్నాం. అది గిట్ట డొనేషన్, ఈ డొనేషన్ గురించి కూడా మాట్లాడరు. ఇది డొనేషన్ పెట్టింది అది ఏదో మేము తీసుకోవడానికి కాదు. అది గిట్ట ఒక తాగం ఫౌండేషన్ ఒకటి ఫౌండేషన్ ఉంది, తగం ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి డొనేట్ చేసి మేము డొనేట్ చేస్తాం. అది వాళ్ళు ఏం చేస్తారు, పూర్ పీపుల్కి డొనేట్ చేస్తారు. అది ఆ ఫౌండేషన్కి మాకు లింక్ అయింది. దానికోసం మాత్రమే అడిగింది. దానికోసం గిట్ట మీకు ప్రూఫ్స్ పెడతాం పోస్ట్ దాని గిట్ట ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, డోంట్ వరీ. మీరు పంపించిన పూర్ పీపుల్కి పంపించిన మనీ వాళ్ళకే చెందుతుంది. ఓకేనా, మీరైతే ఫేక్ ఐడీస్కి మాత్రం రెస్పాండ్ అవ్వద్దు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎర్న్ ఆన్లైన్ గురించి చెప్తున్నా. యాప్స్, బెట్టింగ్ యాప్స్ అని కాకుండా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఎన్నో యాప్స్ ఉంటాయి. ఎర్న్ మనీ ఆన్లైన్ అని ఈ యాప్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. మీరు ఎందుకంటే ఎంతోమంది తెలియక మోసపోతుంటారు అన్నమాట. ఎవ్వరు మోసపోకూడదు అనేది చెప్తున్నా. ఎవ్వరు ప్లే స్టోర్లో ఉన్న ఎంత తోపైపోయినా సరే ₹1 కూడా చెప్తున్నా కదా. మీరు వర్క్ చేయండి, ₹1 అంతే. అందులో టాస్క్ కంప్లీట్ చేసేసామంటారు. ఆ టాస్క్స్ గురించి కూడా చెప్తాను. ఓకేనా, ఏంటంటే కొందరు టాస్క్ ఇస్తారనమాట కొన్ని యాప్స్లలో. అది ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంత పైసలు వస్తాయి. ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే ₹10. అంటే అది ఏముంటుందంటే ఆ ₹10 కోసం అక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. అక్కడనే మీకు హ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం కాదు మీకు, నా అకౌంట్కి ఇప్పుడు ఎవ్వరు ఏం చేయలేదు.
ఎందుకంటే మీకు ఇప్పుడు తీసుకుంటారు డీటెయిల్స్ కలెక్ట్, ఆ డీటెయిల్స్ని ఇప్పుడు కలెక్ట్ చేసి తర్వాత ఫ్యూచర్లో అంటే ఒక 2-3 years 4 years 5 years తర్వాత మీ అకౌంట్ పైన ప్రభావం చూపుతుందన్నమాట. ఓకేనా? ఆ ఓటీపీ అంటే లాగిన్ అయి పెడతారనమాట మీ పాన్ నెంబర్ అన్ని. ఒక 4-5 years తర్వాత మీరు దాని గురించి మర్చిపోతారు. వీళ్ళు మనం ఇక్కడ లాగిన్ అయినాం నేను మర్చిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట మీ ఐడీస్తోని, ఫేక్ ఐడి, మీ అన్ని ప్రూఫ్స్ తోటి వాళ్ళు అనేది స్కామ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. కానీ దీనికి గిట్ట మీరు ఎవ్వరు నమ్మకూడదు. యాప్స్ అనేది, ఎర్నింగ్ యాప్స్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. బట్ ఇవి అన్నీ ఫేక్. నేను అన్నీ ట్రై చేశాను. బట్ ఒకటి ఇన్ని యాప్స్లలో ఇది ప్రమోషన్ కాదు, ఎవరు చెప్పలేదు అనమాట. ఓకేనా? ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలా ఎర్న్ చేయాలి. ఇవన్నీ ఫేక్ అంటున్నాం, బట్ డైలీ ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు. బట్ నువ్వు ఎర్న్ చేస్తుంటావు ఆన్లైన్, బట్ నేను ఎర్న్ చేస్తున్నప్పుడు ఏంది ఎలా అనేది చెప్పాలి. ఎలా అంటే ఎర్నింగ్ నేను ఇప్పటికీ ఒక 6 years నుంచి ట్రై చేస్తున్నాను. ఒక్క యాప్ కూడా జెన్యూన్ అనేది లేదు. ఇప్పుడు నాకు కూడా యాప్ అది అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి జెన్యూన్ అనిపించింది. అది ఎలా అంటే ఫస్ట్ చెప్తున్నా, ఇది ఎలా ఎర్న్ చేయాలి ఆన్లైన్లో. మీరు ఇంటి దగ్గర వరకు ఎవరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీసే కానీ ఎవరో కొందరు ఉంటారు ఇంటి దగ్గర ఖాళీ ఉన్న వాళ్ళు. కానీ మీ దగ్గర ఒక మొబైల్, ఓకేనా, ఒక మొబైల్ ఉంటే చాలా మీకు చెప్తాను ఎర్నింగ్ ఎలా చేయాలనేది. ఎందుకంటే ఇది ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ₹1 కూడా ఇన్వెస్ట్ మీకే రిటర్న్ వస్తుంది అనమాట. ఓకేనా? అది ఎలా అంటే మీకు నేను హెల్ప్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అందులో ఒక ₹106 ఉంటుంది. అది నేనే పే చేస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం పే చేస్తాను ₹106. అది ఎలా అంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్పు రీసెల్లింగ్ అంటారు. ఇది ఒక్కటి. దీని ద్వారానే మినిమం మంత్లీ ₹45,000 ఎర్న్ చేస్తాను. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, టు బీ ఫ్రాంక్గా చెప్తాను. అది ఎలా అంటే ఫస్ట్ దీని గురించి కావాలంటే మీషో యాప్ ఓపెన్ చేయాలన్నమాట. మీషో యాప్ ఉండాలి. ఒక్క ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే చాలు. అదేంటంటే మీషో యాప్ లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ ఆల్రెడీ అందరికీ ఉంటుంది. ఈ మీషోలో ప్రోడక్ట్స్ అనేది మీకు లాగిన్ అవుతారు కదా, ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మీషోలో, అవే ప్రోడక్ట్స్ని స్క్రీన్ షాట్ తీసి ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఫేస్బుక్లో ఉంటుంది. దాని గురించి వీడియో తీస్తారు డీటెయిల్గా వీడియో కావాలంటే కింద మీరు కామెంట్ చేయండి. ఏది వీడియో అని, ఏదంత ఎర్న్ మనీ వీడియో అని కామెంట్ చేయండి. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పే చేస్తాను. అది టైం పాస్కి అన్న మీరు అదంతా చేయాలన్న వాళ్ళకి నేనేం చేయను. ఇంట్రెస్ట్ ఉండి ఎర్న్ చేసుకుంటారు ఆన్లైన్లో అనే వాళ్ళకి మాత్రమే నేను హెల్ప్ చేస్తాను. ₹106 నేను దగ్గర ఉండి దాన్ని పే చేసి మీకు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను. పే చేయకుండా ఇటు వస్తుంది ఫ్రీగా, బట్ పే చేసి రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. రీచ్ ఎక్కువ వస్తే సేల్స్ ఎక్కువ అవుతాయి, సేల్స్ ఎక్కువ వస్తే సేల్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అది దాని గురించి వీడియో కావాలంటే కింద వీడియో కామెంట్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో దాని గురించి చేస్తా. కంపల్సరీ 45 to 55, ఓకేనా? K అంటే 1000, 45,000 నుంచి 55,000 మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ట్రస్ట్ మీ బ్రో. ఓకే? ఎందుకంటే మీరు ఎన్నెన్నో యాప్స్ దగ్గర ఎన్నెన్నో ఖర్చు పెట్టినారు, ఎన్నో లాస్ అంటే ఒక 1 lakh 2 lakhs ఎన్నో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. 20K హెల్ప్ బ్రో, 30K హెల్ప్ బ్రో, 40K హెల్ప్ బ్రో అంటున్నారు. బట్ హెల్ప్ చేయను అనట్లేదు, నేను చేయను అయితే అనట్లేదు కదా బ్రో, చేస్తా. బట్ నాట్ ఇమ్మీడియట్లీ, బట్ డెఫినెట్లీగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫండ్స్ అనేది రావాల్సింది. ఇప్పుడు నా మంత్లీ శాలరీ కూడా రాలేదు, అది 1 or 2 వస్తుంది. అందుకోసమే నేను 1 అన్నా. August 1 నుంచే 1 మీకు ఆఫ్లైన్ హెల్పింగ్ అని ఉంటుంది. ఆన్లైన్ హెల్ప్ చేస్తే వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి చెప్తా. ఆఫ్లైన్ హెల్పింగ్ ఉంటుంది 1 నుంచి శాలరీ వచ్చిన తర్వాత. అదే మీ రీసెల్లింగ్ గురించి 45 నుంచి 50,000 ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో కావాలనుకుంటే కింద వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో అని పెట్టండి, ఎక్కువ రెస్పాన్స్ వస్తే దాని వీడియో చేస్తాను.
వీడియో చేసి అది మీకు మనీ కూడా పే చేసి అంటున్నా కానీ మీరు అరే అనుకోవచ్చు నువ్వు ఏంది బ్రో ఎర్నింగ్ అంటున్నావు మళ్ళీ కింద మనీ పే చేయాలంటున్నావు. మీరు ఒక్క రూపాయి పే చేయకండి, ఆ మనీ నేనే పే చేస్తాను అంటున్నా కదా. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే, అది ఎలా చేయాలంటే నాకు ఒక మినిమం డైలీ 3,000-4,000 ఎర్న్ చేయొచ్చు ఇంటికాడ కూర్చొని. ఎలా అంటే ఒక ఆర్డర్ పైన 100 రూపీస్ వస్తుంది. మీరు ఒక ఆర్డర్ సేల్స్ చేస్తే మీషోకి నీకు 99 రూపీస్ వరకు మ్యార్జిన్ వస్తుంది. 99 రూపీస్ సేవ్ చేసు. ఒక డైలీ ఒక 10 కానీ 10 చేస్తేనే 10 ఎంత 2 గంటలు అయిపోతుంది. ఫేస్బుక్లో అది బూస్టింగ్ పెట్టినట్టు 2 గంటలు 990 రూపాయలు వస్తుంది. 2 గంటలు డైలీ నువ్వు 10 గంటలు చేస్తావు. 10 గంటలు చేస్తే 2 గంటలు 1000 రూపాయలు, 10 గంటలు 5,000 వస్తాయి. అంటే 10 రోజులకు 50,000, నెలకు 1,10,000 వస్తాయి. అంటే అంతగానే ఉండవు కానీ సేల్స్ అయితే ఎక్కువ అమ్మాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది చేయాలంటే ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనీ పే చేసి మరి మీకు దగ్గరుండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీరు అది ఎలాంటి ఫ్రాడ్ కాదు. మీషో, ఫేస్బుక్ 2 మీకు అప్లికేషన్స్ ఉంటే చాలా. అవి మీకు ఎంత ట్రస్ట్ మీకు తెలుసు, అవి ఎంత పెద్ద యాప్స్ కూడా మీకు తెలుసు. అవి అయితే ఫ్రాడ్ అయితే కావు. ఇలా ఎర్న్ చేసుకోండి. ఇలా ఎర్న్ చేస్తే మాత్రం మనీ వస్తుంది. కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ వెళ్ళి ఒక 2 నిమిషాలు 1000 రూపాయలు ఇస్తాడు అదంటే అది ఫేక్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఇంకటి ఇన్వెస్ట్మెంట్ ఏది కొత్తగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఆల్బేమార్లే అని ఒక యాప్ వచ్చింది. అలాగే ఇంకా కొన్ని యాప్స్ వచ్చినాయి. యాప్స్లో ఏముందంటే ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు ఒక 500 పెట్టి ఒకటి కొనాలి. నెక్స్ట్ 200 పెట్టి కొనాలి. 800 కొనాలి దానికి డైలీ 100 ఇస్తారు. విత్డ్రా లాస్ట్ తీసుకోవచ్చు. అది 30 days తర్వాత. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 200 కొన్న తర్వాత డైలీ ఇస్తారు. అది ఒకటేసారి 200 పెడితే 400 ఇస్తారు. అది డైలీ విత్డ్రా తీసుకోవచ్చు అంటే వాడు ఏం స్కామ్ చేస్తాడు అయితే ఫస్ట్ ఇస్తాడు, మరి బాగానే ఇస్తాడు. పెద్దది ఉంటుంది 800 పెట్టింది, అది 800 ఇస్తాను. లాస్ట్కి వచ్చే యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. ఓకే, ఎవడు ఇవ్వడు పైసా. నేను డైలీ 200 పెడితే 400 ఇచ్చేటట్లయితే డైలీ 20,000 పెట్టి అంబానీ ఆయన దగ్గర ఎన్నో కోట్లు పెట్టి నెక్స్ట్ డే అందుకని పైసలు తీసుకోవడానికి వస్తుంది. అదైతే ఫేక్. ఇవి ఇప్పటికీ ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఇలా మోసపోయారు ఆ యాప్స్ గురించి కూడా. అవి కూడా మీరు ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. చేయాలని కింద కామెంట్ చేయండి నో అని. ఓకేనా, అలా చేసి ఉండి లాస్ ఉంటే ఓకేనా ఇన్వెస్ట్ చేసింది మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. ప్రూఫ్స్ లేని మాత్రం ఎవ్వరు ఉండరు. అలా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, డోంట్ వరీ. ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ నేను హెల్ప్ చేస్తాను. ఎలా హెల్ప్ చేస్తాను అనే దాని గురించి నేను ఎలా హెల్ప్ చేస్తాను అంటే నేను జెన్యూన్గా ఉండి రీజన్ ఉండి అది ఎప్పుడు అంటే కొంచెం వెయిట్ చేయండి. మన ఛానల్కి త్వరలో మీకు గుడ్ న్యూస్ అనేది చెప్తాను. ఓకేనా, అది అప్డేట్ ఇస్తాను. ఒక వితిన్ 1 month లోపలనే ఓకేనా ఫండ్స్ అనేది ఇస్తుంది మనకు. వచ్చేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు మన ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరెవరు ఫాలో అవుతారో తెలుసు, ఎవరెవరు కామెంట్ చేస్తారో